హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. నాకు చిన్నప్పుడు అస్సలు ఇష్టం లేని టిఫిన్ ఏదైనా ఉంది అంటే పెసరట్టు అనమాట. అస్సలు చిన్నప్పుడు నిజంగా అండి నాకు పెళ్ళయ్యేంత వరకు పెసరట్టు ఒక్కసారి నోట్లో పెట్టాను. అంతే దెబ్బకి ఆ టేస్ట్ నచ్చక మళ్ళీ ముట్టలేదనమాట. అలాంటిది ఇప్పుడు మా ఇంట్లో స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందనమాట పెసరట్టు. సో, సండే రోజు ఎప్పుడైనా సండే రోజు ఖచ్చితంగా చేస్తా ఉంటాను అప్పుడప్పుడు. అండ్ ఇప్పుడు పెసరట్టు టిఫిన్ అనమాట ఆ రోజు సండే రోజు. సో, ఏమంటే చాలా రోజులైపోయింది తిని. ఎందుకో గాని పెద్దయిన తర్వాత చిన్నప్పుడున్న ఇష్టాలు మారిపోతా ఉన్నాయి. చిన్నప్పుడు ఇష్టం లేనివి పెద్దయ్యాక ఇష్టం అవ్వడం, లేదంటే చిన్నప్పుడు ఇష్టమైనవి పెద్దయ్యాక నచ్చకపోవడం అట్లాంటియన్నీ రివర్స్‌లో జరిగిపోయిందనమాట. సో, అందులో ఇది కూడా ఒకటి పెసరట్టు అంటే ఇప్పుడు చాలా ఇష్టం అయిపోయింది. అప్పుడప్పుడు మాత్రం చాలా స్పెషల్‌గా చేస్తా ఉంటాను. సో, ఆ రోజు సండే కాబట్టి కొంచెం టైం లేట్ అయినా పర్వాలేదు కాబట్టి ఆ రోజు టిఫిన్ అయితే పెసరట్టు అనమాట. సో, ఇక్కడ పెసరట్టు అందులోనూ ఓన్లీ పెసరట్టు ఒక్కటే ఇలాగా ఉల్లిపాయలు వేసిన పెసరట్టు అంతే. పెసరట్టు ఉప్మా అంటే అస్సలు నచ్చదు. అసలు ఉప్మా అంటేనే నచ్చదులేండి. ఇప్పటికి నచ్చదది. కానీ అప్పుడప్పుడు తింటూ ఉంటాను. మరీ చిన్నప్పుడు దీన్ని చూసినంత ఇదిగా ఉప్మానైతే చూడను. ఎప్పుడైనా పర్వాలేదు తింటాను. బట్ చిన్నప్పుడైతే అస్సలు పెసరట్టు ముట్టను గూడా ముట్టలేదు ఒక్కసారి గూడా. ఇంట్లో పెసరట్టు చేశారంటే ఉట్టి పెరుగన్నం అయినా తినేదాన్ని గానీ, పెసరట్టు మాత్రం అస్సలు తినేదాన్ని గాదు. అలాంటిది అంత ఇష్టమైపోయింది పెసరట్టు. అందులోకి పల్లీ చట్నీ అనమాట మెయిన్‌గా. జనరల్‌గా కాంబినేషన్ అల్లం చట్నీ బావుంటుంది. లేదా పెసరట్టు ఉప్మా అంటుంటారు కదా! సో, బట్ నాకు ఎందులోకైనా సరే పల్లీ చట్నీ ఉండాల్సిందే. ఇంకిక్కడ ఫిష్ తెప్పిచ్చేసాననమాట. సో, వన్స్ టిఫిన్స్ అయిపోయిన తర్వాత దీని పని చూడాలి. ఏం చెప్తున్నాను? అల్లం చట్నీ గురించి కదా! సో, అల్లం చట్నీ కూడా బానే ఉంటుంది. అల్లం చట్నీ కూడా చేసేదాన్ని. బట్ ఆ రోజు నేను పల్లీ చట్నీ తినాలనిపించింది. చాలా రోజులైపోయింది. అండ్ ఎక్కువ చేసి పెట్టుకుంటాను పల్లీ చట్నీ మాత్రం ఖచ్చితంగా. మీకు అక్కడ చూపిస్తాను. గిన్నె నిండా వచ్చేలా చేశాననమాట. అది జస్ట్ ఒక 3 రోజులకి వస్తదంతే. అది కూడా నాకొక్కదానికే అనమాట. టిఫిన్స్ తినేది నేనే. పిల్లలు తింటారు. పిల్లలు చట్నీ తినరు. కారప్పొడులు తింటారనమాట. సో, అలాగా ఆ చట్నీ 3 రోజుల్లో నాకొక్కదానికే అయిపోద్ది. అంత ఇష్టం పల్లీ చట్నీ అంటే. సరే చట్నీ, టిఫిన్ గురించి పక్కన పెట్టేద్దాం. ఇంకా ఫిష్ తెప్పించానని చెప్పాను కదండీ! ఇంతకుముందు వ్లాగ్‌లో ఒకసారి ఫిష్ ఫ్రై చేస్తున్నప్పుడు చూపించాను కదా! బట్ నేను ఎలా మిక్స్ చేస్తాననేది మీకు చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే పసుపేసాను. ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, మీ దగ్గర ఉంటే గనక ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు. అదే ఫిష్ ఫ్రైకి కావాల్సిన మసాలా అనమాట. ఇప్పుడు నేను ధనియాల పొడి, గరం మసాలా వేశాను నా దగ్గరున్నవి. సో, ఆ ఫిష్ పీసెస్ ఏంటంటే నీట్‌గా వాష్ చేసేసుకొని ఫ్రైకి సెపరేట్ చేసి పెట్టుకున్నాననమాట. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిలు అండ్ లాస్ట్‌లో ఏంటంటే ఇది కార్న్ ఫ్లోర్ అనమాట. కొంచెం బైండింగ్ కోసం వేస్తున్నాను. ఖచ్చితంగా వేస్తాను ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినా గానీ. ఎందుకు అంటే మనకి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు చూపిస్తా మీకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు కొద్దిగా వాటర్ ఏసుకుంటూ ఇలాగా కొంచెం మరీ జారుగా కాదు, మరీ గట్టిగా కాకుండా ఉండేలాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మసాలా అంతా కలిపి పెట్టేస్తున్నాననమాట. ఇంకో గిన్నెలో కలిపి ఫిష్ ముక్కలు వేసుకొని చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఒకటే ప్లేట్‌లో ఏసేస్తున్నాను. మళ్ళీ ప్లేట్లు అన్నీ కడుక్కోవాల్సింది నేనే కదా! అందుకననమాట. ఇప్పుడు ఆ మసాలా అంతా కూడా ఫిష్ పీసెస్‌కి పట్టేలాగా మొత్తం అన్నిట్లికి కూడా ఇలాగా పట్టించేసి పెట్టేస్తున్నాననమాట. సో, చూసారు కదా! మొత్తం అన్నింటికి పెట్టేసి అదే ప్లేట్‌లో దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. సో, మనం చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఫ్రై చేసుకోవాలి అనుకునే హాఫ్ అన్ అవర్ ముందు తీసి బయట పెట్టుకుంటే సరిపోతదనమాట. సో, అది ఇంకా ఫ్రైకి కలిపి పెట్టేసాను కదా! ఇంక ఇదొచ్చేసి పులుసు కోసం చేస్తున్నాను. నేను ఓన్లీ ఫ్రై మాత్రమే చూపిస్తున్నానండి. పులుసయితే చూపియట్లేదు. సో, అంతా కట్ చేసుకొని పులుసంతా మరిగిన తర్వాత నేనిక్కడ ముక్కలేస్తున్నాననమాట. నేను టిఫిన్ తిన్న తర్వాత నుంచి అసలు కిచెన్‌లోంచి బయటికే ఎళ్ళలేదనమాట. అంతా వన్ బై వన్ ఓ పక్కన ఫ్రైకి కలిపి పెట్టేసాను. ఇంకా పులుసు కూడా స్టవ్ పైన పెట్టేసాననమాట. హాయ్ అండి. ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్‌గా ఇప్పుడొచ్చాననమాట. పొద్దునుంచి కిచెన్‌లోనే ఉన్నాను పని. సో, వంట ఎంతవరకు వచ్చింది, వీళ్ళేం చేస్తున్నారు అంతా చూద్దాం పదండి. మొత్తానికి నేను రెడీ అయ్యి వచ్చేసరికి వీళ్ళైతే చక్కగా రెడీ అయిపోయారు. పిల్లలిద్దరూ కూడా వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని రీల్స్ చూసుకుంటున్నారనమాట. వాళ్ళ నాన్నేమో మా తేజ్ గడిని ఎలా అయినా సరే లావు చేసేయాలని చెప్పి ఇన్‌స్టాలో ఏవేవో రీల్స్ చూసి అయన్నీ తినరా అంటున్నాడు. ఈడేమో నేను తినను అంటున్నాడు. అందుకే కొట్టుకుంటున్నారనమాట మొత్తం ముగ్గురు. అదన్నమాట. ఇంకా మన పులుసు అయితే ఇదిగోండి ఆల్మోస్ట్ కొంచెం దగ్గరకైతే సరిపోతుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది. మీకైతే రాదులేండి వీడియోలో. అదనమాట. ఇంకా ఈ ఫ్రై పీసెస్ కూడా
తీసి బయట పెట్టాను. ఒక అరగంట ముందు బయట పెట్టుకోవాలని చెప్పాను కదా! డీప్ ఫ్రీజ్‌లో పెట్టేసి ఒక అరగంట ముందు తీసి బయట పెట్టాననమాట చేయడానికి ముందు. ఇంకిప్పుడు ఫ్రై అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి. సో, నా దగ్గర నాన్ స్టిక్‌ది లేదని చెప్పి దోస తవా ఉంటది కదా! దోస ప్యాను దాని మీద జస్ట్ ఇలాగ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అంతే అనమాట. ఈ ఫ్రైకి చక్కగా అసలు ఆయిల్ ఎక్కువైతే వేస్ట్ అవ్వదు. మామూలుగా డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ పడుతుంది. ప్లస్ మళ్ళీ ఆ ఆయిల్ మళ్ళీ వేరే దానికి యూజ్ చేయడానికి స్మెల్ వస్తూ ఉంటుంది కదా! సో, అలా కాకుండా అసలు నిజంగా ఇలా చేశారంటే అసలు ఆయిల్ ఎక్కువ అవ్వదు. ఫిష్ కూడా చాలా క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట. సో, మనం మసాలా పట్టించిన ఫిష్ పీసెస్ అన్నిటిని కూడా ఇలా ప్యాన్ పైన సెట్ చేసేస్తున్నాను అనమాట. ఒకదాని తర్వాత ఒకటి. ఇవి చిన్న పీసెస్ కాబట్టి నేను అన్నీ ఒకటేసారి వేసేసాను. అన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి. ఫ్రై అవ్వవేమో అనుకోకండి. చిన్న పీసెస్ ప్లస్ ఎక్కువే ఉండలేదు, తక్కువే కాబట్టి. కొంచెం పెద్దగా ఉంటాయి కదా, మొత్తం ఫుల్గా ఉంటాయి కదా ముక్క, అలాంటివి మాత్రం కొంచెం చూసి వేసుకోండి. ప్యాన్కి ఎన్ని పడతాయో చూసి వేసుకుంటే సరిపోద్ది అనమాట. సో, మిగిలిన ప్లేట్కి ఉన్న మసాలా అంతా పైన ఇలా పెట్టేస్తున్నాను ఫిష్ పీసెస్కి అన్నిటికీ కూడా. సో, ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్ మీద పెడితేనే చక్కగా ప్యాన్కి అంటుకోకుండా నీట్గా వస్తాయన్నమాట. సో, వన్స్ ఇలా పెట్టేశాను కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టి, మరీ లో ఫ్లేమ్లో కాదు, మరి హై ఫ్లేమ్లో కాదు. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాత్రం మొత్తం మసాలా మాడిపోతే ఫిష్ అయితే మగ్గదు, ఉడకదు. సో, ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని నేను ఇలాగా వచ్చేసాను. కొంచెం ఫ్రీ అయిందనమాట. ఆల్రెడీ ఫ్రై అయితే ప్యాన్ పైన పెట్టేశాను కదా, రైస్ కుక్కర్ కూడా స్విచ్ ఆన్ చేసి పెట్టేశాను. సో, రైస్ అయిపోద్ది ఇంకొక హాఫ్ అన్ అవర్లో. సో, అందుకే ఈలోగా మీకు ఒక 2 లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, కిడ్స్వి అనమాట. అవి చూపిద్దామని వచ్చేసాను. సో, ఇంతకుముందు మీకు షార్ట్స్లో చూపిస్తూ వచ్చాను, ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా నేను వీడియోస్ షూట్ చేయలేదని చెప్పాను కదా. సో, అవే అనమాట. కంప్లీట్ అయిపోయింది, 2 కంప్లీట్ అయిపోయింది. సో, వాళ్ళకి మెసేజ్ చేస్తే సరిపోద్ది. ఇదిగోండి, ఇదొకటి పెద్ద పాపదనమాట. ఈ లాంగ్ ఫ్రాకే ఫుల్ లెంత్ అనమాట, ఫ్లోర్ లెంత్గా అన్నట్టు. మీకు అప్పుడు మెటీరియల్స్ చూపించాను కదా ఒక వ్లాగ్లో. సో, ఇప్పుడు ఆ మెటీరియల్ అంతా చూపిస్తున్నా. ఫ్రంట్ వచ్చేసి ఏంటంటే వీనెక్ అడిగారు పెద్ద పాపది. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా వీనెక్ అనమాట. అండ్ ఫ్రంట్ మళ్ళీ ఏమంటే ఈ బాడీకి వచ్చేసి ఈ క్లాత్ ఇది కూడా నెట్టే, కొంచెం డిజైనర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇలాగ ఫ్రిల్స్ లాగా పెట్టాను కదా, సో నెట్ తోటి ఇలా ఫ్రిల్స్ పెట్టమన్నారు. ఫ్రిల్స్ ఇచ్చేసి ఇంకా ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి మళ్ళీ మనకి బాడీ క్లాత్ తోటి ఇలా బో ఇచ్చేసాను అనమాట. సో, ఈ బో అనేది మనం మిషన్ మీద తయారు చేసుకుని దీన్ని జస్ట్ నార్మల్గా సూది దారంతో ఇక్కడ నుంచి స్టిచ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. చక్కగా ఫిట్ అయిపోయింది చూసారా. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఏంటంటే ఇలాగా పఫ్ స్లీవ్స్ అనమాట, బుట్ట హ్యాండ్స్ నెట్ తోటే. అది కూడా ఏంటంటే చివర్లో వచ్చేసి ఇలా జిగ్జాగ్ చేసేసాను. అండ్ మధ్యలో ఏంటంటే కింద ఇది వచ్చేసి ఇక్కడ ఫ్రిల్స్ ఎలా పెట్టానంటే ఎలాస్టిక్ పెట్టేశాను అనమాట. సో, ఎలాస్టిక్ కూడా మీకు లోపల వైపున కూడా ఏం కనిపించదు, ఇందులో లోపల ఉంటుంది అనమాట. అంటే మనకి ప్యాంట్స్కి నాడెక్కించుకుంటాం కదా, సో ఆ విధంగా లోపలికి దూచి పెట్టేశాను అనమాట. అలా ఉంటుంది. సో దట్ దానివల్ల ఏంటంటే పైకి ఇలా నీట్గా ఉంటుంది, అండ్ లోపల కూడా మనకి ఎలాస్టిక్ అనేది కనిపించదు. అండ్ ఈ నెట్ వచ్చేసి 2 లేయర్స్ వేసాను హ్యాండ్స్కి, ఎందుకంటే సింగిల్ లేయర్ అయితే పలచగా ఉంటుంది కదా బాగా, అందుకని 2 లేయర్స్ పెట్టాను అనమాట. ఇంకా బ్యాక్ వచ్చేసి మళ్ళీ నార్మల్ ఈ తాళ్ళు ఉంటాయి కదా, ఇవి కట్టుకోవడానికి చిన్నపిల్లలది. ఇంకా బాటమ్ పార్ట్ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి ప్లెయిన్ నెట్ అండి, అంటే శారీ అనమాట, నెట్ శారీ ఇది ఫుల్. సో, ఇలా బార్డర్ వస్తుంది కదా చివరి, ఇప్పుడు అలాంటివి వస్తున్నాయి కదా. సో, ఈ నెట్ అంతా ప్లెయిన్ ఉంటుంది. దీనికి లోపల వచ్చేసి సాటిన్ లైనింగ్, సేమ్ ఎల్లో కలర్లో సాటిన్, అండ్ లోపల మళ్ళీ కాటన్ వేసాను అనమాట. చిన్నపిల్లలు కదా, మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది, చిరాగ్గా అనిపిస్తుంది మెయిన్గా. అండ్ ఈ లోపల కూడా మనకి చిన్నపిల్లలకి మెయిన్గా ఏంటంటే గుచ్చుకుంటే అస్సలు వేసుకోరు. నాకు లోకతో చాలా ఎక్స్పీరియన్స్ అనమాట. సో, అందుకే ఇక్కడ ఖర్చు అనేది వాళ్ళకి బాడీకి తగలకుండా ఉండేలాగా లోపలికి ఫోల్డ్ చేసి ముందు స్టిచ్ వేసేసిన తర్వాత అప్పుడు ఈ నార్మల్ స్టిచెస్ అనేవి వేసాను అనమాట. అది. సో, ఇది వచ్చేసి పెద్ద పాపకని చెప్పాను కదా. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. అండ్ చిన్న పాపది వచ్చేసి ఏంటంటే పింక్ కలర్ చూపించాను కదా అప్పుడు. సో, పింక్ కలర్ ఈ మెటీరియల్ కూడా ఎట్లా వచ్చిందని చూపిస్తే, ఇదైతే కొద్దిగా షార్ట్ ఉంటుంది, అంటే పాప చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం పొడుగే, వాళ్ళు ఉన్న దానికంటే కొద్దిగా పొడుగు కుట్టుకున్నామంటే కనుక చక్కగా ఇంకొన్ని రోజులు వేసుకోవడానికి ఉంటుంది. లేకపోతే అంత ఖర్చు పెట్టి మెటీరియల్స్ తీసుకుని కుట్టించుకుని అంతా చేసుకునేసరికి వాళ్ళకి సరిపోలేదంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా, అదనమాట. అందుకే కొంచెం పొడిగే పెట్టాను. పాప కొంచెం దీనికంటే కొద్దిగా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది అనమాట. సో, అది. అండ్ ఇది కూడా అంతే అనమాట. అదేంటంటే ఆ మెటీరియల్ ఫుల్ బాడీ పార్ట్లో కూడా ఎల్లో కలర్, ఈ కలర్ది నెట్ ఎల్లో కలర్ అవడం వల్ల మొత్తం అంతా ఒకటే కలర్లో ఉండింది. బట్ ఇదేంటంటే బాడీకి వచ్చేసి ఇలా ఈ బిస్కెట్ కలర్లో ఏమంటారో దీన్ని, అదే లైట్ క్రీమ్ కలర్లో ఈ నెట్ తీసుకున్నారనమాట. సేమ్ అదే ఆ ఫ్యాబ్రిక్ టైపే, కాకపోతే కలర్ డిఫరెన్స్ అనమాట. సో, దీనికి కాంబినేషన్గా ఇక్కడ అక్కడక్కడ పింక్ ఉందని చెప్పేసి పింక్ కలర్లో తీసుకున్నారనమాట. సేమ్ ఇందాక మీకు చెప్పాను కదా పింక్ నెట్ శారీ, ఇది లోపల వచ్చేసి పింక్ సాటిన్, లోపల లైనింగ్ అంతా దానికి ఎట్లా పెట్టానో అలాగే అనమాట. దీనికి వచ్చేసి ఏంటంటే మనకి కొంచెం ఇక్కడ కలర్ డిఫరెన్స్ ఉండడం వల్ల కాస్త కనిపిస్తుంది. అక్కడ ఏంటంటే ఇవి కూడా ఫ్రిల్స్ అనేవి నెట్ క్లాత్ అది ఎల్లోనే, అండ్ బాడీ పార్ట్ కూడా ఎల్లోనే కాబట్టి. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం బో అనేది విడిగా కనిపిస్తుంది, ఈ ఫ్రిల్స్ కూడా చక్కగా కనిపిస్తుంది అనమాట. సేమ్ ఇది కూడా ఇట్లానే అడిగారు. చిన్న పాపకు వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ మాత్రం వీ నెక్ అండ్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టేశాను అనమాట. అంటే వాళ్ళు అలా చెప్పారు. సో, కస్టమర్స్ ఎట్లా చెప్తే అలాగే చేయాలి కదా, అదనమాట. సో, ఇదనమాట 2 ఫ్రాక్స్ అయితే రెడీ అయిపోయినాయి.
చెప్పాను కదండి, ఇవి ఇచ్చి చాలా రోజులైంది. మెటీరియల్స్ ఇచ్చే 2 వీక్స్ పైన అయిపోయింది. అండ్ నేను ఊరిని పెళ్ళికెళ్ళి వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి వీళ్ళకి హెల్త్ బాగాలేదు. అండ్ ఇంకా ఆ రోజుల్లోనే ఇంకా స్కూల్కి ఎలాగో పంపించలేదు కదా, ఇంకా ఆ రోజుల్లోనే నాకు కుదిరినప్పుడల్లా 1 బై 1 ఒక్కొక్కటిగా సగం సగం ఒక్కో సగం రోజు అన్నట్టుగా ఫినిష్ చేసుకుంటూ వచ్చాను. సో ఫైనల్గా అయిపోయింది. ఇది వాళ్ళకైతే చెప్పేసానంటే తీసుకెళ్ళిపోతారు. ఇంకా వర్క్ వేయాల్సిన బ్లౌజెస్ కొన్ని స్టిచ్చింగ్ అయితే ఉన్నాయి. సో అవి అయితే నెక్స్ట్ ఇంక ఈరోజు కాదు, ఈరోజు సండే కదా, ఫుల్ ఇప్పటికే 1 అయిపోతుంది. ఇంకా పప్పులు ఒకటి నానబెట్టాను కదా, సో అవి రుబ్బుకోవాలి. మళ్ళీ రేపటి నుంచి స్కూల్కి పంపించేస్తాను. ఇద్దరికి కూడా పర్వాలేదు, తగ్గిపోయింది ఫీవర్ అదన్నమాట. సో ఎలా ఉన్నాయి ఫ్రాక్స్ అయితే కామెంట్ చేయండి. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి మోడల్స్. ఓకే, అవి వన్ సైడ్ మగ్గేలోపు ఫ్రై అయ్యేలోపు మీకు ఆ ఫ్రాక్స్ అయితే చూపించేశాను కదా, ఇప్పుడు రెండో వైపున ఇట్లా టర్న్ చేసేస్తున్నాను. నేను జస్ట్ నార్మల్ అప్పడాలు తీసేది ఉంటుంది కదా నా దగ్గర, సో దాంతోటే తిప్పేస్తున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే అట్ల కాడ ఉంటుంది కదా, సో దాంతో అయినా చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. చూసారా, అసలు ప్యాన్కి అంటుకోనే లేదు. అండ్ అందులోనే చక్కగా ఫ్రై అయింది. మసాలా కానీ పీసెస్ కానీ ముక్కలు కూడా చాలా చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇంకొక వైపును కూడా చక్కగా మగ్గేలాగా ఫ్రై అయ్యే విధంగా పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకాసేపు ఫ్రై చేసుకున్నాం అంటే సరిపోతుంది. మీకు ఇంకొంచెం క్రిస్పీగా కావాలి అంటే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే చక్కగా మనం డీప్ ఫ్రై చేస్తే క్రిస్పీగా ఎలా వస్తాయో అలా వస్తాయి. నిజంగా అండి, తిన్నాం మొత్తం అన్నీ తినేసి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు నోరూరిపోతుంది. అంత ఇష్టం అనమాట ఫిష్ ఫ్రై. సరే, మరి ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి అసలు ఏం షూట్ చేయలేదు, రెస్ట్ తీసుకున్న హ్యాపీగా టీవీలో సినిమాలు చూసాం అనమాట. వెబ్ సిరీస్ ఒకటి చెప్తాను. ఇంక ఈవినింగ్ ఏంటంటే హ్యాపీ స్ట్రీట్ ఇది వరకు ఒకసారి వచ్చాం కదా లాస్ట్ ఇయర్, అక్కడ పార్క్ కూడా ఓపెన్ చేశారనమాట. పార్క్ అంటే పెద్ద పార్క్ ఏం కాదులేండి, జస్ట్ వాకర్స్ కోసం అన్నట్టుగా ఓపెన్ చేశారు. మేము వచ్చేసరికి 6:30 అయ్యింది. లోపలేమో లైట్లు వేయలేదు సరిగ్గా, అందుకే ఇంకేం సరిగ్గా కనిపెడతలేదు. అందులో ఏమి ఉండవు కూడా, వీళ్ళు ఏదో పార్క్ అనేసరికి కంబాల చెరువు పార్క్ రేంజ్లో ఉంటుందని ఊహించుకుని తినేసారు అనమాట. సరే, లోపలికి అలా సగం వెళ్ళి చూసి బయటకు వచ్చేసాం అనమాట. ఇంకా హ్యాపీ స్ట్రీట్ అంటే తెలిసిందే కదా, వీకెండ్ అయితే అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ లాగా ఈవెంట్స్ లాగా చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా అక్కడ కూర్చుని కాసేపు ఏదో చూసుకుని వెయిట్ చేస్తున్నాం. అంటే ఇంటికి వెళ్ళిపోదామా ఇంకెక్కడికైనా వెళ్దామా అనుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటి అంటే March 8కి రాజమండ్రిలో ఇది గ్లో గార్డెన్ అనేది ఓపెన్ అవ్వాల్సింది అనమాట. సో అది ఓపెన్ ఉంటే చక్కగా ఆ వీకెండ్ వెళ్ళే వాళ్ళము. బట్ అది పోస్ట్ పోన్ అయ్యింది. March 8 అంటే శివరాత్రి రోజు ఓపెన్ అవ్వాల్సింది. బట్ మళ్ళీ అగైన్ ఆ రోజు ఈవినింగ్ ఫేస్బుక్లో పోస్ట్ కనిపించింది అనమాట, ఈరోజు ఓపెన్ అవ్వలేదు అనేసి. సో ఇంకా సర్లే మళ్ళీ ఎప్పుడు ఉంటుందో ఏంటో అనుకుని ఇందాక అదే సెర్చ్ చేసుకుంటున్నాం అనమాట, ఓపెన్ అయిందా లేదా తెలుస్తుంది కదా అనేసి. ఇంకా కాసేపు అక్కడ చూసుకుని ఈవెంట్స్ ఉంటాయని చెప్పాను కదా, ఎవరో సాంగ్ పాడుతూ ఉంటే కాసేపు చూసి వినేసి సరే మాకు ఇంటికి దగ్గరలోనే అనమాట, చూద్దాము ఓపెన్ అయితే వెళ్దాం అన్నట్టుగా ఇంకా అక్కడికి వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యాం అనమాట. బయలుదేరాము. ఇక్కడి నుంచి కొంచెం దూరం, అక్కడి నుంచి మా ఇంటికి మళ్ళీ దగ్గరే అనమాట, కొంచెం మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఓపెన్ అయ్యింది. సో అది వెళ్ళేసరికి చక్కగా లైటింగ్స్ పెట్టి జనాలు కూడా ఉన్నారు. ఏంటిది అయితే ఈరోజు ఓపెనింగ్ ఏమో అని దగ్గరికి వెళ్ళాము. సో అనుకున్నట్టుగానే అక్కడ స్టేజ్ పైన యాంకర్ అందరూ మాట్లాడుతూ ఈరోజు ఓపెనింగ్ అనమాట. అది ఎందుకని మాకు తెలీదు ఆ విషయం. మేము వెళ్ళిన ఒక్క 5 minutesకి ఎంపీ గారు కూడా వచ్చి ఓపెన్ చేశారు అనమాట. రెడీయా? చేద్దామా? ఇంతమంది పిల్లలు ఉన్నారు రాజమండ్రిలో. ఓకే, ఇదిగో ఇప్పుడు అందరూ అగో బ్లాక్ షర్ట్ వేసుకుని చీకట్లో కలిసిపోయాడు కదా, ముందరికి రా కొంచెం. అన్నని చూసి ఫాలో అవ్వండి, ఓకేనా? మరి అలాగే మన మధ్యకు విచ్చేసినటువంటి గౌరవనీయులు రౌతు సూర్యప్రకాష్ రావు గారికి కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. అండ్ అలాగే మన మధ్యకు విచ్చేసినటువంటి గౌరవనీయులు లేరప్పా, రెడీనా? ఈ రోజున రాజమండ్రిలో ఈజ్ రాజమండ్రి గ్రోయింగ్ ఆర్ నాట్? రాజమండ్రి పెరుగుతా ఉందా, ఎదుగుతా ఉందా, బాగుంటుందా? రాజమండ్రి మారుతా ఉందా? ఇవాళ రాజమండ్రిలో ప్రతి కార్యక్రమం కూడా చూస్తే అన్ని మాకు అసలు తెలీదు ఆ రోజు ఓపెనింగ్ అని, ఇంకా వస్తారు ఓపెన్ చేస్తారని కూడా తెలియదు. ఊరికి చూద్దాము, ఓపెన్ అయ్యి ఉంటే వెళ్దాము లేకపోతే వెళ్ళిపోదాము అన్నట్టుగా వచ్చాము. వెళ్ళేసరికి చెప్పాను కదా, స్టేజ్ మీద యాంకర్ మాట్లాడుతూ ఉంది. మేము వెళ్ళిన జస్ట్ ఒక 5 minutesకి మొత్తం అందరూ వచ్చారనమాట. సో వాళ్ళు కాసేపు స్టేజ్ పైన స్పీచెస్ ఇచ్చేసిన తర్వాత ఓపెన్ చేశారు. బట్ జనాలు అయితే చాలానే ఉన్నారు. ఇక్కడ జనమే కాదండి, ఇటువైపు ఇంకా చాలామంది కూర్చుని ఉన్నారు అనమాట. సో అది ఇంకా చూసుకుని వచ్చేసాం.
ఇంటికి వచ్చేసామండి చక్కగా 8 లోపే వచ్చేసాం అనమాట. ఎందుకంటే ఏంటది ఏంటి పడినా ఈ రోజే కదా ఓపెనింగ్, సో చాలా జనం ఉంటారు చూడడానికి కూడా అంత ఫ్రీగా ఉండదు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వీకెండ్ కూడా ఖాళీ ఉండదు. యాక్చువల్ నెక్స్ట్ వీకెండ్ వెళ్దాం అనుకున్నాను. నెక్స్ట్ వీకెండ్ ఎంత వస్తుంది, 17 16 వస్తుంది. వెళ్తే సాటర్డే వెళ్ళాలి, బట్ చూడాలి ఆ వీకెండ్ అయినా కుదిరితే అప్పుడు వెళ్తాం. వెళ్ళినప్పుడు నేను మీకు కూడా చూపిస్తాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత సౌండ్ తగ్గించు. ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఇద్దరికి ఏమో చక్కగా స్కూల్కి హాలిడే లీవ్ పెట్టేశారు కదా. వీడు ఎలా చూస్తున్నాడు తేజ్గడు చక్కగా నాన్నతోటి రీల్స్ చూసుకుంటున్నారు అనమాట. రేపటి నుంచి స్కూల్ ఉంది ఇద్దరికి. మాట్లాడరా హోంవర్క్స్, నీకేమో డాన్స్ క్లాస్ అర్థమైందా, అన్ని దుమ్మా అనమాట. ఇప్పుడు తగ్గింది కదా, ఇంకా రేపు మండే రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడు పిండి పప్పు నానబెట్టాను కదా, సో అది పొద్దు నుంచి 2 సినిమా ఒక సినిమా ఒక వెబ్ సిరీస్ కంప్లీట్ చేసేసరికి 6 అయిపోయింది. సో ఇంకా తర్వాత రెడీ అయిపోయి బయటకు వెళ్ళాము. ఇప్పుడు దాన్ని పిండి రుబ్బి పప్పు పెట్టాలన్నమాట, లేకపోతే రేపు పొద్దున్న టిఫిన్కి. ఇప్పటికి 8 అయిపోయింది. రైస్ అయితే స్విచ్ ఆన్ చేస్తాను. సో అదనమాట, పప్పు రుబ్బేసుకుంటే పని అయిపోతుంది. చూసారు కదండి, ఇంకా ఆ రోజే ఓపెనింగ్ అయింది కాబట్టి చాలా రష్గా ఉంటుందని చెప్పి ఇంక లోపలికి వెళ్ళలేదు. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ వెళ్దాం కదా అని ప్లాన్ చేసుకున్నాము. వెళ్ళినప్పుడు మీకు కూడా చూపిస్తాను. ఓకే దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.